అసలు మెగా డిఎస్సి 2025 అది మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా అనేక రకాల కేసులు వేశారు. అసలు దీన్ని ఒక రాజకీయ కోణంలో లేదా రాజకీయ లబ్ధి కోసం ఈ రోజున ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది పోటీ పడ్డటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన టీచర్ పోస్టులు ఎందుకు రాజకీయం చేయాల్సి వస్తుంది? ఈ రోజున వాళ్ళు చెప్తున్న ఈ జంజీ ఉద్యమం అని కానీ, లేకపోతే చేస్తున్న ఆరోపణల్లో కానీ ఎంతవరకు వాస్తవం ఉంటారు? మీరు ఎప్పుడు సార్ నా పేరు రమణ నాయక్ సార్, నేను కర్నూలు డిస్టిక్. నేను దాదాపు 4-5 ఇయర్స్ నుంచి ఇక్కడే ప్రిపరేషన్ ఉన్నాను. యాక్చువల్గా నేను పోలీస్ డిపార్ట్మెంట్ ప్రిపేర్ అయ్యాను సార్. ఎస్ఐ ఒక 2 మార్క్స్ మిస్ అయ్యింటే నెక్స్ట్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతూ అలాగే డిఎస్సి కూడా ప్రిపేర్ అయ్యాను సార్. కానిస్టేబుల్ వచ్చింది ప్లస్ డిఎస్సి 2 వచ్చింది సార్. కానిస్టేబుల్ వచ్చింది, డిఎస్సి 2 వచ్చింది సార్. అయితే మేము ఎంతో కష్టపడి, మాకు తెలుసు సార్, మేము ఫుడ్ లేక ఎక్కడ దొరికితే అక్కడ ఉండి చదువుకుంటూ తినుకుంటూ మా కాళ్ళని చెప్పులను అడగాలి సార్. మేము అంటే పల్లెటూరు నుంచి వచ్చాము సార్. పల్లెటూరు నుంచి వచ్చాము. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో గెయిన్ కావాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. అలాంటి హార్డ్ వర్క్ చేసి ఉండి ఇక్కడ చదువుకొని మేము జాబులు కొట్టాము సార్. అంతేగాని ఏ ఫ్రాడ్ అలిగేషన్తో అయితే మేము రాలేదు సార్. ఇప్పుడు చాలామంది స్పోర్ట్స్ కోటా గురించి అలిగేషన్ చేస్తున్నారు, ప్లస్ మెగా డిఎస్సి గురించి కూడా అలిగేషన్ చేస్తున్నారు. మీకు అలిగేషన్ చేయడం అంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ కైనా పెట్టి కూర్చొని చదువుకుంటారు సార్. నాకాడ ₹1 లేకున్నప్పుడు నేను 4 ఇయర్స్ కష్టపడ్డాను. అదే ఇక్కడ ఉన్న అన్న క్యాంటీన్లో తినుకుంటూ నేను కష్టపడ్డాను సార్. నేను ఎవరి గురించి నేను తక్కువ ఏం చేయట్లేదు. మీకు అలిగేషన్స్ ఉంటే చూపెట్టండి, కరెక్ట్ నిజాయితీగా అలిగేషన్ ఉంటే చూపెట్టండి సార్. ప్లస్ ఇప్పుడు చాలామంది స్పోర్ట్స్ కోటా గురించి అని మాట్లాడుతున్నారు. స్పోర్ట్స్ కోటా నేను కూడా యూనివర్సిటీ ఆడాను, నేను నేషనల్స్ ఆడాను. నేను దాదాపు ఒక 10 స్టేట్ మీట్స్ ఆడింటాను సార్. 10 స్టేట్ మీట్స్ ఆడింటాను. ఎంత హార్డ్ వర్క్ చేస్తేనో ఆ సర్టిఫికేట్స్ వచ్చినాయో నాకు తెలుసు. చాలామంది స్పోర్ట్స్ అలిగేషన్స్ గురించి చెప్తూ ఉన్నారు, కానీ అలా చేయడం కరెక్ట్ కాదు సార్. స్పోర్ట్స్ కోటా అనేపాటికి అన్ని విధాలుగా అంటే దానిలో వాళ్ళ నైపుణ్యాన్ని బట్టే ఈ రోజున పోస్ట్ వచ్చే పరిస్థితి ఉంటుంది. అసలు మీకు మీ జిల్లాకు సంబంధించిన స్పోర్ట్స్ కోటాలో ఎన్ని పోస్టులు వచ్చాయి? మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? మీకు సంబంధించి ఏం చెప్తారు సార్? స్పోర్ట్స్ కోటా అంటే ఇప్పుడు సర్టిఫికేట్ ఇచ్చేది అసోసియేషన్స్ వాళ్ళు, ఫెడరేషన్ వాళ్ళు, గవర్నమెంట్ సంబంధం లేదు. అలాగే వాళ్ళు కష్టపడితే వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది. ఇప్పుడు చాలా మందికి నేషనల్ వచ్చినాయి, వాళ్ళకు మెడల్స్ వచ్చాయి, అవి వచ్చాయి అని చెప్తున్నారు. కానీ వాళ్ళకన్నా ఎవరైతే హై అథారిటీ, హై అచీవ్మెంట్ ఉంటే వాళ్ళకే ఇస్తారు. కానీ ఎవరికి దారిపోయి వాళ్ళని పిలిచి నీకు స్పోర్ట్స్ కోటా అని ఇవ్వరు కదా సార్. ఏదైనా అలిగేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తేనే నోటిఫికేషన్ ఇస్తుంది, అది జాబ్లు ఇస్తారు. ఎవరు మన బంధువుల వాళ్ళకైతే ఇవ్వరు సార్. అది ఫ్రాడ్. ఇక్కడ జంజీ ఉద్యమం చేస్తున్నాం, మేము రిలే నిరాహార దీక్షలు అని చెప్తున్నారు. కనీసం వాళ్ళలో ఎవరైనా మీతో పాటు ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా సార్? ఈ మెగా డిఎస్సిలో పోస్టులు ప్రిపేర్ అయిన వాళ్ళు సార్? నిరుద్యోగులు మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకు హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ అందరికి తెలుసు సార్. వాళ్ళకి అర్థమైంది ఆ రిజర్వేషన్స్ ఎలా ఇస్తున్నారు అని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం. వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఈ నోటిఫికేషన్ మిస్ అయితే నెక్స్ట్ నోటిఫికేషన్ కన్నా మేము ప్రిపేర్ అవ్వాలని వాళ్ళు ప్రిపరేషన్ ఉన్నారు. జంజీ ఉద్యమం అని నేను సోషల్ మీడియాలో చూశాను సార్. ఇవి చూడండి ఒకసారి. జంజీ వీళ్ళు ఎప్పుడైనా డిఎస్సి రాసినారా, వీళ్ళు ఏమైనా ప్రిపరేషన్ అయ్యారా, అసలు వీళ్ళకు నోటిఫికేషన్ గురించి తెలుసా? ఏదైనా ఒక నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు దాంట్లో రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి సార్. ఆ రూల్స్ బట్టి దాన్ని వెళ్తారు ఎవరైనా కానీ. ఆ రూల్స్ విరుద్ధంగా పోతే ఏదైనా నోటిఫికేషన్ కావాల్సిన సిచ్యువేషన్ ఉంటాయి, కానీ దాంట్లో లేదని చెప్తున్నారు. సుప్రీంకోర్టు చెప్పారు, హైకోర్టు కూడా చెప్పారు. కాబట్టి మీరు దానికి అలిగేషన్ చేయొద్దని సార్. మేము చాలా పల్లెటూరు నుంచి వచ్చి కష్టపడి, రెయిన్బోవులు కష్టపడి, కడుపుకు కావాలి అలా కష్టపడి మేము సంపాదించాం సార్. మీ రాజకీయాలు, స్వార్థ రాజకీయాల కోసం మా ఉద్యోగులను బలి చేయొద్దని సార్. మేము టీచింగ్ చేసే వాళ్ళను. ఇప్పుడు చాలామంది గవర్నమెంట్, ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఫిట్ ఇండియా, యంగ్ ఇండియా అని చాలా ప్రోగ్రామ్స్ చేశారు. ఎందుకంటే మన భారతదేశంలో డయాబెటీస్కి హబ్గా మారుతుంది. అలాంటి డయాబెటీస్ పోవాలి అని చాలా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. అలాంటి చాలామంది స్పోర్ట్స్లో డెవలప్ అవ్వాలని ఇలాంటి స్పోర్ట్స్ కూడా 2% నుంచి 3% పెంచారు. దానికి వల్ల గవర్నమెంట్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. దయచేసి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయండి. అలాగని మీరు చెప్పిన ఫ్రాడ్ అలిగేషన్స్ ఉంటే చూపెట్టండి. గవర్నమెంట్ ఆల్రెడీ మా తరఫున గవర్నమెంట్ నిలబడి మీకు ఏమైనా అలిగేషన్స్ ఉన్నాయంటే మా దగ్గరికి రండి, మేము దానికి ఆధారాలు ఉంటే మా దగ్గరికి రండి, మేము చూసామని చెప్పారు. మీరు డైరెక్ట్ అక్కడ పోయి మాట్లాడండి. అంతేగాని ఈ సోషల్ మీడియాలో యూజ్ చేసుకుంటూ మమ్మల్ని భయభ్రాంతులు చేయొద్దని సార్. దయచేసి కష్టపడి వచ్చాం పల్లెటూరు నుంచి. దయచేసి థ్యాంక్ యూ సార్. అన్న, మీరు జనరల్ కోటాలో మన మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ సాధించారు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎప్పటి నుంచి మీరు దీనికి ప్రిపేర్ అయ్యారు? దీని మీద వస్తున్న అలిగేషన్స్ మీద మీ ఒపీనియన్? అందరికీ నమస్కారం. నా పేరు రాజు. నేను నాన్ లోకల్ కోటాలో సెలెక్ట్ అయ్యాను. శ్రీకాకుళం నుంచి కర్నూలుకి.
సార్ ఇప్పుడు వచ్చిన డిఎస్సి మీద అలిగేషన్ చూసిన చాలా భయంకరంగా పరిస్థితులు ఉన్నాయి ప్రజెంట్. నేను 2014, 2018 రెండు డిఎస్సీలో పోయినాయి సార్ ఆల్రెడీ. అప్పటి నుంచి ఏమన్నా జగన్ వస్తే డిఎస్సి చేస్తాడు కదా అని చిన్న హోప్స్తోనే ఉన్నాము. కానీ 6 సంవత్సరాలు మమ్మల్ని ఒక డిఎస్సి యాస్పిరెంట్ ఎప్పుడైనా సరే మిడిల్ క్లాస్ అని ఉంటాడు, లేదా బిలో పావర్టీ అని ఉంటాడు. పేద పరిస్థితి ఉన్నవాడు మాత్రం డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాడు. అలాంటిది 6 సంవత్సరాలు జగన్ హయాంలో 6 సంవత్సరాలు మమ్మల్ని కూర్చోబెట్టి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాడు. ఎప్పుడు ఇచ్చినాడు? ఎలక్షన్ ఉంది అని ఒక జస్ట్ 2 monthsలో 63 ఎండింగ్లో జస్ట్ 2 months ఉందంటే 45 రోజుల్లో టెట్ డిఎస్సి 2 ఒకేసారి పెట్టినాడు. టెట్కి డిఎస్సి 15 రోజులు గ్యాప్ ఇచ్చినాడు. అయినా సరే మేము ఆ 15 రోజులు లెక్క చేయకుండా మాకు అవసరం లేదని మేము రోడ్లకి ధర్నాలు చేసినాం. అయినా జగన్ మాత్రం నెమ్మకి నీరెత్తినట్టు సైలెంట్ కూర్చున్నాడు తప్ప ఇప్పుడు మీడియం ముందుకు వచ్చి రెస్పాండ్ అవ్వాలి. అయినా సరే మేము ప్రొటెస్టులు చేసినాం, కోర్టుల వరకు పోయినాం, కోర్టుల కేసులు మేమే వేసినాం. మళ్ళీ వేసిన తర్వాత ఆటోమేటిక్ కోర్టే ఆపింది ఈ డిఎస్సిని ఆపండి అని. అలాంటిది సిబిఎన్ గారు మన కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇచ్చిన హామీలో భాగంగా వచ్చిన వెంటనే డిఎస్సి మీద మొదటి సంతకం చేస్తామని చెప్పినారు. అలాగానే నిరూపించుకున్నారు కూడా. ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో డిఎస్సి రావడం మేము 6 సంవత్సరాల నుంచి పడ్డ కష్టానికి విలువగా డిఎస్సిలో మేము సెలెక్ట్ అయినాం. అయినా సరే ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో ఏదో అలిగేషన్ జరిగాయని ప్రతిపక్షాలు నిరూపిస్తున్నాయి. విచిత్రం ఏంటంటే వైసీపీ హయాంలో వాళ్ళకి అసలు జనరల్ నాలెడ్జ్ కూడా లేదు, ఆరోపిస్తున్నారు, ఇష్టాసారంగా ఆరోపిస్తున్నారు. పోనీ ఈ స్పోర్ట్స్ కోటా అలిగేషన్స్ ఉన్నాయని చెప్పినారు. అక్కడ డిఎస్సి కన్వీనర్ కానీ ఆల్రెడీ ఒక్కొక్క పర్సన్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసిన వారికి చెప్పినారు ఎందుకు సెలెక్ట్ అయినారు, వీళ్ళు ఎందుకు సెలెక్ట్ అవ్వలేదని. ఆల్రెడీ అంత డీటెయిల్గా చెప్పినప్పుడు కూడా మీకెందుకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. విద్యాశాఖ అధికారులు చాలా క్లియర్ కట్గా వాళ్ళకి ఏ ర్యాంక్ వచ్చింది, ఎందుకని వాళ్ళు అప్లికేబుల్ అవ్వలేకపోయారు, ఇవన్నీ చూపిస్తున్నారు. కానీ కేవలం రాజకీయ కుట్రపూరితంగా అంటే మీ కష్టాన్ని కూడా గుర్తించకుండా గతంలో వాళ్ళు పోస్టులు ఇవ్వకపోగా ఇచ్చిన పోస్టులని సమర్థవంతంగా నిర్వహిస్తే విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేయమని అడగడం ఎంతవరకు సమంజసం? అసలు ఈ జంజీ ఉద్యమంలో ఎంతవరకు నిజాయితీగా మొన్న డిఎస్సి పోస్టులు రాసిన వాళ్ళు లేకపోతే రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా నిజాయితీ? సార్ ఈ జంజీ అనేది పదం ఇప్పుడు ప్రెజెంట్ బాగా వైరల్ అవుతుంది, కానీ అది వైసీపీ సూట్ అవ్వదు సార్. వాళ్ళు జంజీ పర్సన్స్ క్యాండిడేట్స్ అంటే ఎవరు లేరు. వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు తప్ప అందులో ఒక్కళ్ళు కూడా సరిగ్గా కంటెంట్ మాట్లాడలేదు. డిఎస్సిలో అయితే ఇంతవరకు న్యాయంగానే జరిగింది అనుకుంటున్నాము. వాళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళు జంజీ వాళ్ళకి కనిపిస్తున్నారు. పోనీ కరెక్ట్ చూస్తే ఒక 10 మందిలో లేరు, ఒక డిఎస్సి యాస్పిరెంట్ లేడు. ఆల్రెడీ వీళ్ళందరూ కూడా పోయి కోర్టు కూడా పోయినారు. కోర్టు పోయినప్పుడు హైకోర్టు చెప్పింది ఏమని చెప్పింది, ఒక యాస్పిరెంట్ అని కంప్లైంట్ ఇచ్చినాడు మీకు, వాళ్ళే కంప్లైంట్ అవ్వకపోతే మీరు ఎందుకు కేసులు వేస్తున్నారంటే వాళ్ళు భయపడి వేస్తున్నారంట. భయపడి ఎందుకు వేస్తారు సార్? ఎప్పుడైనా సరే భయపడి ఎందుకు వేస్తారు? ఒక నిజాయితీ పర్సన్ ఎప్పుడైనా భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి రాలేదనిపించిన భయపడాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు భయపడుతున్నారని చెప్తున్నాడు. ఆయన వైసీపీ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తాం సార్. డిఎస్సి పోస్టులకు సంబంధించి ప్రిపరేషన్స్ కానివ్వండి, లేకపోతే మొదటి నుంచి కూడా ఏదైతే 16,000 పైచీలకు మేఘా డిఎస్సి పోస్టులు అని చెప్పి రిక్రూట్మెంట్ వదిలిన దగ్గర నుంచి, తర్వాత ఫైనల్ కీ ఇచ్చిన దగ్గర నుంచి, లేదా వాళ్ళకి పోస్టులు ఇచ్చిన దగ్గర నుంచి అప్పుడు ఎప్పుడూ మాట్లాడిన ఈ నాయకులు ఈ రోజున ఏదో అక్రమాలు జరిగిపోయాయి, లేకపోతే సీట్లు అమ్ముతున్నారు, లేకపోతే అన్యాయం జరిగిందని వాదించడం ఎంతవరకు? అదే సార్, ఇప్పుడు డిఎస్సి జరిగి ఆల్రెడీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది ఆల్రెడీ జరిగి. ఈ 2 సంవత్సరాల్లో అప్పటి వరకు అన్యాయం జరిగిందని చెప్తున్న వైసీపీ ప్రభుత్వం ఎంతవరకు సైలెంట్గా ఉండి ఇప్పుడు ఎందుకు రాజకీయ కోణంలో తీవ్రంగా ఆరోపిస్తుందో అర్థం కావట్లేదు నాకు కూడా. కానీ ఎందుకు అనేది మా డిఎస్సి ఆస్పిరెంట్లు ఆల్రెడీ మీరు 6 సంవత్సరాలు చిత్రహింసలు పెట్టినారు, మేము ధర్నాలు చేసినాం. అయినా సరే 2 సంవత్సరాలు ఆఫ్టర్ 2 సంవత్సరాల తర్వాత కూడాను మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు సార్. రాజకీయ కోణం మంది కాదంట్లా, కానీ రాజకీయ కోణంలో డిఎస్సి స్టూడెంట్లు ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్ పడిపోవడానికి కారణం మెయిన్ టీచర్స్ వల్ల ఆల్రెడీ పడిపోయింది గవర్నమెంట్. ఇప్పుడు మళ్ళీ ఈ ఓటు బ్యాంక్ కూడా కాపాడుకుంటా వాళ్ళు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇది మాత్రం కరెక్ట్ కాదు సార్. ఈ కర్నూలు బురుజు, కొండారెడ్డి బురుజు సాక్షిగా మీరు ఏం చెప్తామని ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అయ్యారు? మీరు ఇప్పుడు ఏం సార్, వైసీపీ నాయకులే అని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న డిఎస్సి అయితే సక్రమంగా జరిగింది అని అనుకుంటున్నాం. ఎందుకంటే మేము కష్టపడి చదివచ్చింది డిఎస్సి అంటే కష్టపడి చదవాల్సింది. దాని వంకర టింకర్గా పోయి దాని దారులు అంటే ఏముండవు, దాని కష్టమే డిఎస్సి. ఆ కష్టపడి చదివితేనే డిఎస్సి వస్తుంది. మేము అలాగొచ్చిందని నమ్ముతున్నాము, మీరు కూడా నమ్ముతారని ఆశిస్తున్నాము.